హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. సో, మార్కెట్ ఈరోజు కూడా బానే క్లోజ్ అయింది. మోర్ దెన్ 100 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. ఆఫ్‌కోర్స్ 100 పాయింట్స్ పైనే బ్యాంక్ నిఫ్టీ తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ వీక్‌గా ఉంది కదా! ఈ మధ్య కాలంలో. అయితే నిఫ్టీ చురుగ్గా ఉండటానికి టీసీఎస్‌ను, రిలయన్స్ కొద్దిగా ఆహ్, పికప్ అవుతున్నాయి కదా! కొద్దిగా పికప్ అవుతున్నాయి కదా! బ రిలయన్స్ బాగా పికప్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అవుతున్నది. దానివల్ల నిఫ్టీ బాగా పెరిగింది. మెయింటైన్ అయింది అట్‌లీస్ట్ 24,500 రేంజ్. మరి బ్యాంక్ నిఫ్టీకి అలాంటివి లేవు కదా! ముందుగానే ఈ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాంటివి ముందుగానే లేపేశారు కదా! పెంచేశారు కదా! ఇంకా ఫర్దర్ సాచురేషన్ వచ్చింది. దానివల్ల ఆగింది. అయితే మార్కెట్ ఏంటి ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది నో మాన్స్ ల్యాండే. కొద్దిగా పెరిగింది. నో డౌట్. ఒకసారి చూడండి. ఇది లాస్ట్ 24,600 దాకా వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి రిజెక్షన్ 24,350 దగ్గర ఆగింది కదా! ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కొద్దిగా పైకి వెళ్ళింది. దగ్గర ఒక 200 పాయింట్లు, 180, 200 పాయింట్ల దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కూడా కొంచెం రిజెక్షన్ వచ్చింది. సెల్లింగ్ వచ్చింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవాలి. వచ్చి అక్కడ దగ్గరలోనే క్లోజ్ అయింది. అంటే మరొక డోజీ. అయితే ఈ డోజీకి ఉన్న విశేషం ఏంటంటే ఇది గ్యాప్ అప్ ఓపెనింగ్‌లో వచ్చిన డోజీ. కాబట్టి బుల్లిష్. సో, మార్కెట్ యాస్ సచ్ ఈజ్ బుల్లిష్. అందులో డౌట్ ఏం లేదు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ 66, 67 ఉంది. 70కి దగ్గరగా ఉంది. ఆ 60, 70 లైన్‌ని ఆనుకుని లైన్ మీదగానే ప్రయాణిస్తుంటే ఎంతకాలం ప్రయాణిస్తే అంతకాలం ఈ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. అలా ఎలాంగ్ ది లైన్ గదా! ఆ లైన్ మీదే నడుస్తుంటే 50 పాయింట్లు ఆర్ఎస్ఐ 50 దాటిన తర్వాత పైన ఆహ్, అదే వాళ్ళ కిందకి రాకుండా సేమ్ నిడివిలో సేమ్ లైన్‌లో ప్యారలెల్‌గా నడిచినా కూడా మార్కెట్ బుల్లిషే. 60 తర్వాత అయితే ఇంకొంచెం గ్యారంటీ. ఇది 60 పైనే ఉంది కదా! 66, 67 ఉంది. 60 పైన ప్యారలెల్‌గా నడుస్తున్నది అంటే బుల్లిష్ అని అర్థం. సో, ఆర్ఎస్ఐ ప్రకారం బుల్లిషే. ఎంఏసీడీ ప్రకారం కూడా బుల్లిషే. ఆ! అన్‌లెస్ సంథింగ్ ఆహ్, టు ది కాంట్రరీ హ్యాపెన్స్. ఏదైనా మార్కెట్ న్యూసు ఆహ్, ఏ న్యూసు, ఆ న్యూసు, బ్యాడ్ న్యూసు లాంటివి వస్తే బ్యాడ్ న్యూసో లేకపోతే బ్యాడ్ ఈవెంటో ఇట్లాంటివి జరిగితే తప్ప మార్కెట్లు మామూలుగా బులిష్‌గానే ఉన్నాయి. అయితే ఇది ఒక రేంజ్‌లోనే నడుస్తున్నదని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిందే. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. ఇది చూడండి 24,600 అదొక లైను. ఇది మరొకటేంటంటే 23,800 చూసారా? ఈ 800 పాయింట్ల రేంజే. ఎప్పుడైతే ఈ రేంజ్‌ని బ్రీచ్ చేసి వెళ్తుందో బ్రీచ్ చేసి పైకెళ్ళినా బుల్లిష్ అయిపోతుంది. 25,000 అండ్ అబోవ్ అవలీలగా వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడి నుంచి ఈ రేంజ్ 23,800 నుంచి దిగువకొస్తే మాత్రం అది ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇంకా లోవర్ లెవెల్స్ టచ్ చేసే అవకాశం ఉంది. సో, మార్కెట్ నిఫ్టీ లైస్ బిట్వీన్ 23,800 అండ్ 24,600 ఈ విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు. హ్మ్. మరి ఈ రోజైతే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనకి తెలుస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చెప్తుంది. కొంచెం బయింగ్ ఉంది అని. అంటే బయింగ్ కొద్దిగా తగ్గుతున్నది అని. ఇన్వెస్టర్స్‌లో కొద్దిగా ఈ యుద్ధ భయం ఆహ్, యుద్ధ భయం కొద్దిగా తగ్గుతున్నట్లుంది. అందువల్ల ఏంటంటే ఈరోజు కొంచెం బయింగ్ వచ్చింది.
ఓకే. ఇక్కడ చూడండి. 1848 షేర్లు పెరిగితే 740 షేర్లు తగ్గినాయి. అంటే 2 ఏళ్ళు 14 2:1 2:1 రేషియో అంతకన్నా ఎక్కువే. అంటే చాలా పాజిటివ్‌గా ఉంది. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పెరిగాయి ఈరోజు. హ్మ్. సో, ఇది విషయం. ఈరోజు ఎస్‌బీఐ ఒకటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి కొద్దిగా తగ్గాయి. అది ద ద ఆ ఇన్‌ఫ్లూయెన్స్ బ్యాంకు నిఫ్టీ మీద పడింది యాక్చువల్‌గా. అయితే ఓవరాల్‌గా నిఫ్టీ బుల్లిష్‌గానే ఉంది. హ్మ్. బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అని చెప్పలేం గానీ, అంత యాక్టివ్‌గా మాత్రం లేదు. హ్మ్. అది విషయం. సో, ఇంకా చెప్పాలంటే ఈ ఎఫ్ఐఐస్ కిందటి సెషన్‌లో కూడా కొన్నారు గదా! అది ఆ విషయం డౌట్ ఏం లేదు కదా! ఎఫ్ఐఐస్ కిందటి దీనిలో గూడా కొన్నారు. ఈ రోజుది ఇంకా రాలేదా? ఈ రోజుది ఇంకా రాలేదు. కిందటి వారం ఫ్రైడే అయితే మాత్రం మన వాళ్ళు 3,300 దాకా కోట్ల దాకా కొంటే వాళ్ళు 2,700 పైచిలుకు. అంటే దగ్గర దగ్గర ఇద్దరు కలిపి 6,000కి దగ్గర 5,700, 5,800 కోట్లకి కొన్నారు. అంటే ఎవరంటే అదర్ దాన్ దీస్ పీపుల్ కొద్దిగా యాక్టివ్‌గా ఉన్నారేమో, అమ్ముతున్నారేమో. అది అట్లా అనుకోవాలి. అదర్‌వైజ్ మార్కెట్‌లో బయింగ్ ఉంది. మార్కెట్‌లో బయింగ్ ఉంది. మరి వాట్ అబౌట్ ఒకసారి చూద్దామా? ఎన్ఎస్సికెళ్ళి చూద్దామా? ఎఫ్ఐఐ, డిఐఐ యాక్టివిటీ అని కొట్టామనుకోండి. ఎన్ఎస్సిలో వస్తుంది ఆ డేటా వచ్చిందేమో, రిలీజ్ అయిందేమో చూద్దాం. 2వ తారీఖుదే ఉంది. మరి ఇంకా అప్డేట్ చేయలేదు వీరు. ఆ! 5వ తారీఖుది ఇంకా అప్డేట్ చేయలేదు వీళ్ళు. ఓకే అండి. పర్వాలేదు. ఏమిటి ఇప్పుడు నెక్స్ట్ కిమ్ కర్తవ్య వాట్ నెక్స్ట్ అంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే చూడండి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్‌గా ఉంది. అయితే కొంచెం వీక్‌గానే ఉంది గదా! ఆల్ టైమ్ హై నుంచి హైకి మళ్ళీ వెళ్ళటం లేదు. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. నిఫ్టీ వెళ్ళలేదు గదండీ! అందుకని నిఫ్టీ పెరుగుతున్నది. ఆ! కొద్దిగా వీక్‌గానే ఉంది. ఇది 65 ఉంది. వీక్ అంటే మరీ వీక్ కాదు. ఆర్ఎస్ఐ 65 ఉంది. అది విషయం. హ్మ్. ఏముంది ఒక్కరోజు చాలు పెరిగిపోవటానికి. గబుక్కుని ఒక్కరోజు 500, 600 పాయింట్లు లేపేశారంటే పనయిపోతుంది. నథింగ్ టు వర్రీ. హ్మ్. అదండి. సో, మరి యాక్టివ్‌గా ఉన్న వాటిల్లో తీసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా యాక్టివ్‌గా ఉందండి. ఒకసారి చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి. చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాప్ అప్, డోజీ. డోజియే గాని గ్యాప్ అప్ కాబట్టి ఇది బుల్లిషే. రిలయన్స్ బుల్లిష్‌గా ఉంటే ఏముందండి మార్కెట్‌లు బానే ఉంటాయి. పడవు గదా! ఏదైనా సడెన్‌గా పడితే మనం ఏం చెప్పలేం గానీ, చూడండి రిలయన్స్ ప్యారలల్‌గా నడుస్తున్నది. ఆల్రెడీ 79, 80కొచ్చింది. ఆ 80 దగ్గర నుంచి ప్యారలల్‌గా నడుస్తున్నది. అంటే చాలా ఈజీగా, సింపుల్‌గా, అవలీలగా పెరిగిపోతుందనమాట. పెరిగిపోతూ ఉంటుంది. అన్‌లెస్ ఇట్ కమ్స్ డౌన్. ఇమ్మీడియేట్‌గా ఏమీ కనిపించడం లేదు. ఏదన్నా అనుకోకుండా ఎక్స్‌టర్నల్‌గా ఏదన్నా జరిగి మార్కెట్లు పడితే అప్పుడు పడుతుందేమో గానీ అదర్‌వైజ్ బుల్లిష్‌గా ఉంది. టీసీఎస్ కూడా బుల్లిష్ కాదు గానీ బుల్లిష్‌గా తయారవుతున్నది. రికవరీ మోడ్‌లో ఉంది. అది. వీక్‌గా ఏం లేదు. 51 ఉంది ఆర్ఎస్ఐ. కాబట్టి బికాజ్ టీసీఎస్ అండ్ ఆర్ఐఎల్ ఆర్ ఇంటాక్ట్ ప్రాపర్‌గా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా వీక్‌గా ఏం లేదు కదా! హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూద్దాం.
అది చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వీక్గా ఏం లేదు, ఇది కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్, డోజ్ డోజీ 1934 ఉంది. సో ఈ మూడు లక్షణంగా బాగున్నాయి కదా, అందుకని నిఫ్టీ పెరుగుతున్నది, కాస్త కోస్త తగ్గటం లేదు. మిగిలినవన్నీ వీక్గా ఉన్నా వీటి వల్ల నిఫ్టీ పెరుగుతున్నది. ఓకే, ఇట్స్ ఓకే. 25,000కి త్వరలో వెళ్ళిపోవచ్చు. ఈ వార్ తాలూకు ప్రెషరు లేకపోతే, వార్ తాలూకు ప్రెషరు ఉంటుందా లేదా అనేది అది ఎవరూ చెప్పలేకపోతున్నారు. మీరు టీవీలు చూసినా టీవీలు వాళ్ళు ఏంటేంటో చెప్తున్నారు కానీ ఏమిటి యాక్చువల్గా ఏం జరుగుతున్నది అంటే చెప్పలేకపోతున్నారు. అంటే ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది వార్ రూమ్ ఆర్ పిఎంఓ ఆ పిఎం ఆఫీసు, అక్కడ ఏం జరుగుతున్నది బయట ప్రపంచానికి తెలియటం లేదు, తెలియలేదు. అట్లీస్ట్ ప్రెస్ వాళ్ళకి తెలియటం లేదని అర్థం. లేదా వాళ్ళకి చెప్పేశారేమో, మీరేమి క్లూస్ ఇవ్వకండి, మీరేమి మాట్లాడకండి దీని గురించి అని. అది కూడా అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వాళ్ళకి ఏమి తెలియకపోవచ్చు. బట్ అందువల్ల ఏంటంటే మనం కూర్చుని ఇక్కడ గెస్ట్ చేయలేము. బట్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ తీసుకుంటారు. మల్టీప్రాంగ్డ్ అటాక్, ఎకనామికల్గా, ఇంకా అదర్వైజ్ వాటర్ బంద్ చేయటం లాంటివి చేస్తున్నారు కదా. అన్ని రకాలుగా ఇక పాకిస్తాన్ని ఐసోలేట్ చేస్తారు, అంటే బలహీనపరుస్తారు, అంతే. పని కట్టుకుని బలహీనపరుస్తారు. మేక్ ఎవర్ ఎఫర్ట్ టు వీకెన్ దట్ నేషన్. ఓకే అండి. సో అది విషయం, రేపు చూద్దాం ఎలా ఉంటుందో. బట్ జనరల్లీ ఇట్ ఈస్ బుల్లిష్, బట్ ఎక్సెప్షనల్లీ ఇట్ కెన్ గో అదర్వైజ్. అది విషయం. అందువల్ల ఏంటంటే ధైర్యంగా ఉండటమే. వీ హ్యావ్ ఎవరీ రీజన్ టు బి కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. లెట్ us సీ టుమారో. రేపటి సంగతి రేపే చూద్దాం.